సాంకేతిక పరంగా ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు జాతీయ పోషకాహార సంస్థ NIN కృషి చేస్తుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాల్ పేర్కొన్నారు. గురువారం తార్నాకలోని ఇన్నోవేషన్స్ ఇన్ న్యూట్రిషన్స్ అండ్ ఫుడ్ ఫర్ యునైటెడ్ సొల్యూషన్స్ అండ్ ఎంపవర్మెంట్ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. దేశంలో యువత ఎన్నో ఇన్నోవేషన్స్ తో ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇన్నోవేషన్ స్టార్టప్స్ అన్ని కూడా ప్రజా ఆరోగ్య ప్రయోజనాలకు కోసం పనిచేయడం శుభ పరిణామమన్నారు. అధిక పంటలు వచ్చినప్పుడు వాటిని నిల్వ ఉంచడం ఒకటైతే దానిలో పోషకాహార విలువల గుణాలు అందేలా సాంకేతిక పరంగా ఉపయోగించాలని పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. సాంకేతికతకు తోడుగా AI వినియోగంలో ఇన్నోవేషన్ సైన్స్ లో యువ శాస్త్రవేత్తలు ముందుకు సాగుతారని తెలిపారు. అనంతరం NIN శాస్త్రవేత్త డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే సదస్సులో పలువురు శాస్త్రవేత్తలు పాల్గొంటారని తెలిపారు. పేపర్ ప్రజెంటేషన్, వివిధ రంగాలపై చర్చగోష్ఠి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ భార్గవి, డాక్టర్ కులకర్ణి, డాక్టర్ సమరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Quantitative, which give number, and some parameters are only qualitative. They give you an indication that there is something wrong with this. On the top right, you see this is the beats per minute what we have detected from your right index finger. We are not giving you diastolic or systolic, but we are averaging all those points which are with the gold standard method of blood analysis. Now, coming to this Infuse Summit, we were given a challenge that can ఈరోజు జాతీయ పోషకాహార సంస్థలో మనం ఇన్ఫ్యూజ్ అనే ఒక ఇన్నోవేషన్ సమ్మిట్ చేస్తున్నామండి. ఈ 2 రోజులు, ఇవాళ రేపు 4వ తారీఖు 5వ తారీఖు డిసెంబర్. ఈ ఇన్ఫ్యూజ్ ఇన్నోవేషన్ సమ్మిట్ అనేది టెక్నాలజీ పరంగా పోషకాహారానికి, ఆరోగ్యానికి సంబంధించిన సొల్యూషన్స్ తయారు చేసే స్టార్టప్స్ కానీ, యంగ్స్టర్స్ కానీ చాలామంది దేశంలో పనిచేస్తున్నారు. అవి వివిధ ఏరియాల్లో, ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్, అంటే మనం తినే ఆహారంలో న్యూట్రియంట్స్ పోకుండా ఫుడ్ని ప్రాసెస్ చేసి ఆ న్యూట్రియంట్స్ని రిటర్న్ చేసి, ఇప్పుడు టొమాటోలు ఉన్నాయనుకోండి, ఒక సీజన్లో ఎక్కువ పండుతాయి, ఆ సీజన్లో మనం కనుక వాటిని నిల్వ చేసుకోగలిగితే మంచి ప్రాసెసింగ్ టెక్నాలజీతో, అంటే దాంట్లో ఉన్న పోషకాహార విలువలు కాంప్రమైజ్ కాకుండా మనం కనుక దాటిని స్టోర్ చేసుకోగలిగితే అది ఫ్యూచర్లో పని. అట్లా ప్రతి ఒక్క ఫుడ్ని టెక్నాలజీ పరంగా ఫుడ్ని ప్రాసెస్ చేయడము, ఆ ప్రాసెస్ చేసిన దాంట్లో పోషక విలువలు తగ్గకుండా ఉండడం, ఇటువంటి ఒకటి. రెండోది ఏంటంటే పాయింట్ ఆఫ్ కేర్ డివైసెస్, అంటే మనము ఎక్కడైతే పేషెంట్ దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ వెళ్తారో అక్కడే మనకి వాళ్ళ న్యూట్రిషనల్ బయోమార్కర్స్ని సూది లేకుండా లేదా టెస్టులు లేకుండా ల్యాబ్కి తెచ్చి శాంపుల్ చేయకుండా అక్కడికక్కడే మనము నిర్ధారించే కొన్ని డివైసెస్ కానీ, అట్లాగే న్యూట్రియంట్ అసెస్మెంట్కి క్వశ్చనర్లు, మనం ఎంత తిన్నారు అని తెలుసుకోవడానికి వాళ్ళ మొత్తం ఆహారాన్ని సేకరించి అది చేయకుండా టెక్నాలజీని వాడి ఎట్లా వాళ్ళు తిన్నది మనం వెంటనే అసెస్ చేయొచ్చు. అట్లాగా నాలుగో ఇది ఏమిటంటే పర్సనల్ డివైసెస్, పర్సనల్ AI చేసి యాప్స్ కానీ మనకి న్యూట్రిషన్ అడ్వైజ్ ఇచ్చేటట్టు, పోషకాహార అడ్వైజ్ ఇచ్చి మన హెల్త్ని కాపాడే యాప్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా. ఈ 4 ఏరియాస్లో మేము అప్లికేషన్స్ పిలిచాము. ఎంతోమంది స్టార్టప్స్, యంగ్ ఇన్నోవేటర్స్, ఈ రీసెర్చ్లో పనిచేస్తున్న వాళ్ళు 150 అప్లికేషన్స్ దాకా వచ్చినాయి. ఆ 150 అప్లికేషన్స్లో ఒక జ్యూరీ కూర్చొని ఒక 33ని సెలెక్ట్ చేశారు. ఆ 33 ఇన్నోవేషన్స్ వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. నేను చెప్పినట్టు 4 ఏరియాల్లో, ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్, ఒకటి పాయింట్ ఆఫ్ కేర్ డివైసెస్, ఒకటి న్యూట్రియంట్ అసెస్మెంట్, ఒకటి యాప్స్ ఫర్ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్. ఈ 4 ఏరియాస్లో 7టిని మనము ఉత్తమ ప్రామిసింగ్ ఇన్నోవేషన్, అంటే పొటెన్షియల్ ఉంది, మన దేశంలో ఉన్న పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలవు అన్న ఇన్నోవేషన్స్కి 7 లేదా 8కి రేపు మధ్యాహ్నం 3 గంటల కంక్లూడింగ్ సెరమనీలో అవార్డులు ఇస్తాము. వీటిలో కొన్నిటితో కనీసం 5తో మేము కలిసి పనిచేసి, వాళ్ళకి ఇప్పుడు ఇన్నోవేషన్ ఐడియా వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర సైన్స్ ఉంది, దానికి కావాల్సిన క్లినికల్ రీసెర్చ్ కానీ, ల్యాబ్ బేస్డ్ రీసెర్చ్ కానీ, లేదా కమ్యూనిటీలో వాటిని ఒకసారి ఎక్స్పెరిమెంటల్గా ఇంప్లిమెంట్ చేసి అవి ఎట్లా పనిచేస్తాయని చూసి వాటిని పబ్లిక్ హెల్త్కి ఆన్సర్ చేసేటట్టు మనం చేయడానికి ఈ ఇన్నోవేషన్ సమిట్. ఇది ఫస్ట్ టైం NIN ICMRలో ఫస్ట్ టైం ఇది ఇటువంటి సమిట్ని చేసింది. సో దీంట్లో 33 ఇన్నోవేటర్స్ ప్రజెంట్ చేస్తారు. థ్యాంక్ యూ.